హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం రైలు, కారు మరియు బస్సు ప్రయాణానికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా రైలు ప్రయాణానికి సంబంధించిన సెంటెన్సెస్ నేర్చుకుందాం. కొందరు రైలులో ప్రయాణం చేయడం అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. ఉదాహరణకు, నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం అని ఇలా చెప్పాలి. I like to travel by train. I like to travel by train. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. అప్పుడు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. Where is the railway station? Where is the railway station? మనం రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటాం కదా. నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను అని ఇలా చెప్పాలి. I have made a reservation for tomorrow. I have made a reservation for tomorrow. మనం ఎక్కడికైనా ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు మన రైలు ఎన్ని గంటలకో తెలియజెప్పడానికి నా రైలు రేపు ఉదయం 8 గంటలకు అని ఇలా చెప్పాలి. My train is at 8 a.m. tomorrow. My train is at 8 a.m. tomorrow. మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు రైలుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి విచారణ కౌంటర్కి వెళ్ళాలి కదా. విచారణ కౌంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది అని ఎలా అడగాలి. వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్? వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్? మనం ప్రయాణం చేయనప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి కదా. అప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకో అని ఇలా చెప్పాలి. టేక్ ద ప్లాట్ఫామ్ టికెట్. టేక్ ద ప్లాట్ఫామ్ టికెట్. అలాగే రైలు ప్రయాణం చేసే ముందు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి బెర్త్ ధృవీకరించబడిందో లేదో తెలుసుకోవడానికి మీ బెర్త్ ధృవీకరించబడిందా అని ఇలా అడగాలి. ఈజ్ యువర్ బెర్త్ కన్ఫర్మ్డ్? ఈజ్ యువర్ బెర్త్ కన్ఫర్మ్డ్? రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్? వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్? మనం వెళ్ళవలసిన ప్రదేశానికి టికెట్ ధర ఎంతో తెలుసుకోవాలి కదా. ఉదాహరణకు, వైజాగ్కి టికెట్ ధర ఎంత అని ఇలా అడగాలి. వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ వైజాగ్? వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ వైజాగ్? రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో తెలుసుకోవడానికి రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అని ఇలా అడగాలి. ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్? At which platform will the train arrive? రైలు ఎక్కడ నిలిపి ఉందో తెలిసినప్పుడు రైలు ప్లాట్ఫామ్ నంబర్ 2 వద్ద నిలిపి ఉంది అని ఇలా చెప్పాలి. The train is standing at platform number 2. The train is standing at platform number 2. రైలు ఎక్కాలంటే రైలు నిలిపి ఉన్న ప్లాట్ఫామ్కి వెళ్ళాలి కదా. అప్పుడు మనం ప్లాట్ఫామ్ నంబర్ 2కి వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. We should go to platform number 2. We should go to platform number 2. అలాగే రైలు 10 గంటలకు రావాల్సి ఉంది అని ఇలా చెప్పాలి. The train is due at 10 o'clock. The train is due at 10 o'clock. కొన్ని రైళ్లు అన్ని స్టేషన్లలో ఆగవు కదా. ఈ రైలు అన్ని స్టేషన్లలో ఆగదు అని ఇలా చెప్పాలి. This train will not halt at all stations. This train will not halt at all stations. అలాగే రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుందో తెలుసుకోవడానికి రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అని ఇలా అడగాలి. What time does the train depart? What time does the train depart? రైలు ఆలస్యంగా వచ్చిందా అని ఇలా అడగాలి. Is the train late? Is the train late? రైలు ఆలస్యంగా వచ్చినప్పుడు రైలు 2 గంటలు ఆలస్యమైంది అని ఇలా చెప్పాలి. The train is late by 2 hours. The train is late by 2 hours. రైలు రావడానికి సమయం ఉంటే మనం వెయిటింగ్ రూమ్లో వేచి ఉంటాం కదా. వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. Where is the waiting room? Where is the waiting room? వెయిటింగ్ రూమ్కి వెళదాం పద అని
ఇలా అడగాలి. లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్. లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్. రైలు సరైన సమయానికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి రైలు సరైన సమయానికి వస్తుందా అని ఇలా అడగాలి. విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైం? విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైం? అలాగే రైలు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి రైలు ఎప్పుడు వస్తుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద ట్రైన్ అరైవ్? వెన్ విల్ ద ట్రైన్ అరైవ్? రైలు వచ్చే సమయం అవుతున్నట్లయితే రైలు రాబోతోంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు అరైవ్. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు అరైవ్. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు రైలు వచ్చేసింది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. రైలు ప్లాట్ఫామ్ మీద ఆగిన తర్వాత రైలు ఎక్కండి అని ఇలా చెప్పాలి. గెట్ ఆన్ ద ట్రైన్. గెట్ ఆన్ ద ట్రైన్. రైలు ఎక్కేటప్పుడు సామాను కూడా జాగ్రత్తగా లోపల పెట్టాలి కదా. సామాను లోపల పెట్టు అని ఇలా చెప్పాలి. కీప్ ద లగేజ్ ఇన్సైడ్. కీప్ ద లగేజ్ ఇన్సైడ్. రైలు లోపలికి ఎక్కిన తర్వాత ఎవరికీ ఇబ్బంది కలగకుండా సామాను సర్దుకోవాలి కదా. సామాను సీటు కింద పెట్టు అని ఇలా చెప్పాలి. కీప్ ద లగేజ్ అండర్ ద సీట్. కీప్ ద లగేజ్ అండర్ ద సీట్. మనకి రైలులో రిజర్వేషన్ సీట్ ఉన్నప్పటికీ వేరే వాళ్ళు పొరపాటున మన సీట్లో కూర్చుంటూ ఉంటారు కదా. అప్పుడు మీరు నా సీటులో కూర్చున్నారు అని ఇలా చెప్పాలి. యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. ఎవరైనా పొరపాటున మన సీట్లో కూర్చుని ఉంటే మీరు నా సీటు నుండి లేవగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్? కెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్? అలాగే రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ తెరిస్తే ప్రక్క వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో తెలుసుకోవడానికి కిటికీ తెరిస్తే మీకు అభ్యంతరమా అని ఇలా అడగాలి. డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? మేము రైలు ఎక్కాము అని ఇలా చెప్పాలి. వీ బోర్డెడ్ ద ట్రైన్. వీ బోర్డెడ్ ద ట్రైన్. రైలు ఎప్పుడు బయలుదేరుతుందో తెలుసుకోవడానికి రైలు ఎప్పుడు బయలుదేరుతుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద ట్రైన్ లీవ్? వెన్ విల్ ద ట్రైన్ లీవ్? రైలు బయలుదేరడానికి ఇంకా సమయం ఉంటే రైలు బయలుదేరడానికి ఇంకా కొంత సమయం ఉంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ స్టిల్ సమ్ టైమ్ ఫర్ ద ట్రైన్ టు స్టార్ట్. దెర్ ఈజ్ స్టిల్ సమ్ టైమ్ ఫర్ ద ట్రైన్ టు స్టార్ట్. అలాగే రైలు బయలుదేరుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈజ్ స్టార్టింగ్. ద ట్రైన్ ఈజ్ స్టార్టింగ్. రైలు వైజాగ్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ ద ట్రైన్ టేక్ టు రీచ్ వైజాగ్? హౌ లాంగ్ విల్ ద ట్రైన్ టేక్ టు రీచ్ వైజాగ్? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తరువాత స్టేషన్ ఏదో తెలుసుకోవడానికి తరువాత స్టేషన్ ఏది అని ఇలా అడగాలి. విచ్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? విచ్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? తరువాత స్టేషన్ వరంగల్ అని ఇలా చెప్పాలి. ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ వరంగల్. ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ వరంగల్. తరువాత స్టేషన్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి తరువాత స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? హౌ ఫార్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? అలాగే మనం దిగవలసిన స్టేషన్ వచ్చినప్పుడు మా స్టేషన్ వచ్చేసింది అని ఇలా చెప్పాలి. అవర్ స్టేషన్ హ్యాస్ అరైవ్డ్. అవర్ స్టేషన్ హ్యాస్ అరైవ్డ్. మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఆగినప్పుడు ఏవైనా తినడానికి తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే కొన్ని స్నాక్స్ పండ్లు తీసుకో అని ఇలా చెప్పాలి. గెట్ సమ్ స్నాక్స్ అండ్ ఫ్రూట్స్. గెట్ సమ్ స్నాక్స్ అండ్ ఫ్రూట్స్. రైలు గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుందో తెలుసుకోవడానికి ఈ రైలు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద ట్రైన్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్? వెన్ విల్ ద ట్రైన్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్? గంటలో వైజాగ్ చేరుకుంటాం
అని ఇలా చెప్పాలి. We will reach Vizag in an hour. We will reach Vizag in an hour. అలాగే నేను లోకల్ రైలులో తిరిగి వస్తాను అని ఇలా చెప్పాలి. I will come back by local train. I will come back by local train. మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఉన్న ప్రదేశం నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. How far is the railway station from here? How far is the railway station from here? మనం రైలులో ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేశారో లేదో తెలుసుకోవడానికి టికెట్లు బుక్ చేశారా అని ఇలా అడగాలి. Did you book the tickets? Did you book the tickets? రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి అవి నిర్ధారణ కావు కదా, అప్పుడు నా టికెట్లు ఇంకా నిర్ధారణ కాలేదు అని ఇలా చెప్పాలి. My tickets are not confirmed yet. My tickets are not confirmed yet. రైలు టికెట్లు రిజర్వేషన్ చేసిన తర్వాత ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు నా రిజర్వేషన్ రద్దు చేయాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I would like to cancel my reservation. I would like to cancel my reservation. ఎప్పుడైనా మనం అనుకోకుండా రైలులో ప్రయాణించాల్సి వస్తే మనకి రిజర్వేషన్ ఉండదు కదా, అప్పుడు టీసీని కలిసి ఏవైనా రిజర్వేషన్ సీట్లు అందుబాటులో ఉన్నాయా అని ఇలా అడగాలి. Do you have any reservation seats available? Do you have any reservation seats available? ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ వలన కానీ లేదా వేరే కారణాల వలన కానీ మనం రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఆలస్యమైతే అప్పటికి ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు నేను వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది అని ఇలా చెప్పాలి. By the time I arrived, the train had left. By the time I arrived, the train had left. మనం రైల్వే స్టేషన్కి ఆలస్యంగా రావడం వలన రైలు తప్పిపోతే అప్పుడు ఈ టికెట్తో నేను తరువాత రైలులో ప్రయాణించవచ్చా అని ఇలా అడగాలి. Can I travel on the next train with this ticket? Can I travel on the next train with this ticket? అలాగే ఈ స్టేషన్లో రైలు 5 నిమిషాలు ఆగుతుంది అని ఇలా చెప్పాలి. The train will stop at this station for 5 minutes. The train will stop at this station for 5 minutes. వైజాగ్ వెళ్లే రైలు 6 గంటలకు బయలుదేరుతుంది అని ఇలా చెప్పాలి. The train to Vizag will depart at 6 o'clock. The train to Vizag will depart at 6 o'clock. ఒక్కోసారి రైలు ఆలస్యంగా వస్తుంది కదా, అప్పుడు రైలు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అని ఇలా చెప్పాలి. The train arrived 20 minutes late. The train arrived 20 minutes late. అప్పుడప్పుడు రైలులో వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం కదా, ఉదాహరణకు అతను రైలులో వ్యాలెట్ పోగొట్టుకున్నాడు అని ఇలా చెప్పాలి. He lost his wallet on the train. He lost his wallet on the train. సాధారణంగా పండుగలు సెలవులు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది కదా, ఉదాహరణకు వేసవి కాలంలో రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది అని ఇలా చెప్పాలి. The railway station is very crowded during the summer. The railway station is very crowded during the summer. అలాగే నేను వైజాగ్ వెళ్లే రైలు మిస్ అయ్యాను అని ఇలా చెప్పాలి. I missed the train to Vizag. I missed the train to Vizag. మనకి ఎప్పుడైనా అనుకోకుండా రైలు తప్పిపోతే తరువాత రైలు ఎన్ని గంటలకు ఉందో తెలుసుకుంటాం కదా, ఉదాహరణకు వైజాగ్కి తరువాత రైలు ఎన్ని గంటలకు ఉంది అని ఇలా అడగాలి. What time is the next train to Vizag? What time is the next train to Vizag? రైలు టికెట్లపై కొన్ని రాయితీలు ఇస్తూ ఉంటారు కదా, విద్యార్థులకు ఏదైనా రాయితీ ఉందా అని తెలుసుకోవడానికి ఇలా అడగాలి. Is there any concession for students? Is there any concession for students? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనకేదైనా పని ఉండి పక్కకు వెళ్ళవలసి వస్తే మన సామానును ఎవరికైనా అప్పచెప్పి మీరు నా సామాను చూస్తూ ఉండగలరా అని ఇలా అడగాలి. Could you please keep an eye on my luggage? Could you please keep an eye on my luggage? అలాగే రేపు రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అని ఇలా అడగాలి. What time does the train leave tomorrow?
వాట్ టైమ్ డస్ ద ట్రైన్ లీవ్ టుమారో? మనం వెళ్ళవలసిన ప్రదేశానికి రైలు వెళ్తుందో లేదో ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. ఉదాహరణకు రైలు విజయవాడ వెళ్తుందా అని ఇలా అడగాలి. డస్ ద ట్రైన్ గో టు విజయవాడ? డస్ ద ట్రైన్ గో టు విజయవాడ? మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. యు నీడ్ టు గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 7. యు నీడ్ టు గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 7. అలాగే మన సామాను తీసుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ పికప్ అవర్ లగేజ్. లెట్స్ పికప్ అవర్ లగేజ్. రైలు బయలుదేరబోతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు లీవ్. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు లీవ్. కొన్ని స్టేషన్లలో రైలు చాలా కొద్దిసేపు ఆగుతుంది కదా, అప్పుడు ఇక్కడ రైలు కొద్దిసేపు ఆగుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ స్టాప్స్ హియర్ ఫర్ ఏ షార్ట్ టైమ్. ద ట్రైన్ స్టాప్స్ హియర్ ఫర్ ఏ షార్ట్ టైమ్. మనం ఎవరితోనైనా కలిసి ప్రయాణిస్తున్నప్పుడు సీట్లు ఒకచోటే రాకపోతే మనం వేరే వాళ్ళని సీట్లు మార్చుకోమని అడుగుతాం కదా, అప్పుడు మీరు మీ సీటు నాతో మార్చుకోగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ఎక్స్చేంజ్ యువర్ సీట్ విత్ మైన్? కెన్ యూ ఎక్స్చేంజ్ యువర్ సీట్ విత్ మైన్? అలాగే రైలులో ఒక్కోసారి మనకి పైన బెర్త్ వచ్చినప్పుడు మనము పైకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే నేను లోయర్ బెర్త్లో పడుకోవచ్చా అని ఇలా రిక్వెస్ట్ చేయాలి. కెన్ ఐ స్లీప్ ఆన్ ద లోవర్ బెర్త్? కెన్ ఐ స్లీప్ ఆన్ ద లోవర్ బెర్త్? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు మధ్యలో ఆగిన స్టేషన్ ఏమిటో మనకు తెలియకపోతే ఈ స్టేషన్ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈస్ ది స్టేషన్? వాట్ ఈస్ ది స్టేషన్? అలాగే రైలు ఎన్ని గంటలకు వైజాగ్ చేరుకుంటుంది అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డస్ ద ట్రైన్ రీచ్ వైజాగ్? వాట్ టైమ్ డస్ ద ట్రైన్ రీచ్ వైజాగ్? రైలు వస్తున్నట్లు గమనిస్తే రైలు వస్తోంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అరైవింగ్. ద ట్రైన్ ఈస్ అరైవింగ్. రైలు స్టేషన్ దగ్గరకు వస్తున్నప్పుడు రైలు స్టేషన్ని సమీపిస్తుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అప్రోచింగ్ ద స్టేషన్. ద ట్రైన్ ఈస్ అప్రోచింగ్ ద స్టేషన్. రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఆగినప్పుడు రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చింది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ద ప్లాట్ఫామ్. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ద ప్లాట్ఫామ్. రైలు సరైన సమయానికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి రైలు సమయానికి వస్తుందా అని ఇలా అడగాలి. ఈజ్ ద ట్రైన్ ఆన్ టైమ్? ఈజ్ ద ట్రైన్ ఆన్ టైమ్? అలాగే రైలు సమయానికి ముందే వస్తుందా అని ఇలా అడగాలి. ఈజ్ ద ట్రైన్ అరైవింగ్ బిఫోర్ ద టైమ్? ఈజ్ ద ట్రైన్ అరైవింగ్ బిఫోర్ ద టైమ్? రైలు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి రైలు ఎన్ని గంటలకు వస్తుంది అని ఇలా అడగాలి. వాట్ టైమ్ విల్ ద ట్రైన్ అరైవ్? వాట్ టైమ్ విల్ ద ట్రైన్ అరైవ్? రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నప్పుడు సామాను జాగ్రత్తగా చూసుకోవాలి కదా, సామాను పక్కన పెట్టుకో అని ఇలా చెప్పాలి. కీప్ ద లగేజ్ బై ద సైడ్. కీప్ ద లగేజ్ బై ద సైడ్. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఏదైనా హోటల్ ఉందేమో తెలుసుకోవడానికి సమీపంలో ఏదైనా హోటల్ ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ హోటల్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ హోటల్ నియర్ బై? అలాగే 4 గంటలకు వైజాగ్ చేరుకుంటాం అని ఇలా చెప్పాలి. వీ విల్ రీచ్ వైజాగ్ బై 4 o'clock. వీ విల్ రీచ్ వైజాగ్ బై 4 o'clock. రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వస్తుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 9. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 9. మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా మనకి ఫోన్ కాల్ చేస్తే నేను ఇప్పుడు రైలులో ఉన్నాను, మీకు తర్వాత కాల్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఆన్ ద ట్రైన్ నౌ, విల్ కాల్ యూ లేటర్. ఐ యామ్ ఆన్ ద ట్రైన్ నౌ, విల్ కాల్ యూ లేటర్. రైలులో కొత్తగా ప్రయాణిస్తున్న వాళ్ళు దిగవలసిన స్టేషన్ వచ్చినప్పుడు చెప్పమని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు మీరు తర్వాత స్టేషన్లో దిగాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. యూ షుడ్ గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనం దిగవలసిన స్టేషన్ వస్తే నేను ఇక్కడ దిగుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ గెటింగ్ ఆఫ్ హియర్. ఐ యామ్ గెటింగ్ ఆఫ్ హియర్. రైలులో ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్న తర్వాత మనం సురక్షితంగా చేరుకున్నామని ఇంటికి ఫోన్ చేసి చెప్తాం కదా. ఉదాహరణకు వైజాగ్ చేరుకున్నాం అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ రీచ్డ్ వైజాగ్. వీ హ్యావ్ రీచ్డ్ వైజాగ్. అలాగే మనం వెళ్ళవలసిన స్టేషన్లో రైలు ఆగిన తర్వాత రైలు దిగుదాం అని ఇలా చెప్పాలి. లెట్స్ గెట్ ఆఫ్ ద ట్రైన్. లెట్స్ గెట్ ఆఫ్ ద ట్రైన్. అలాగే జాగ్రత్తగా రైలు దిగండి అని ఇలా చెప్పాలి. గెట్ ఆఫ్ ద ట్రైన్ కేర్ఫుల్లీ. గెట్ ఆఫ్ ద ట్రైన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు కారు ప్రయాణానికి సంబంధించిన సెంటెన్సెస్ నేర్చుకుందాం. మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మన కారు కీ కనిపించకపోతే మన ఇంట్లో వాళ్ళని నువ్వు నా కారు కీ చూసావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ సీన్ మై కార్ కీ? హ్యావ్ యూ సీన్ మై కార్ కీ? మనం కారులో ఎక్కడికైనా దూర ప్రయాణానికి బయలుదేరే ముందు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాం కదా. ఉదాహరణకు నేను ముందుగా ఇంధనం మరియు టైర్లను తనిఖీ చేయాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ టు చెక్ ద ఫ్యూయల్ అండ్ టైర్స్ ఫస్ట్. ఐ నీడ్ టు చెక్ ద ఫ్యూయల్ అండ్ టైర్స్ ఫస్ట్. మనం కారులో ఎక్కడికైనా దూర ప్రయాణం చేసి వస్తే కారు బాగా మురికి పడుతుంది కదా. అప్పుడు నేను నా కారును కడిగించాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ టు గెట్ మై కార్ వాష్డ్. ఐ నీడ్ టు గెట్ మై కార్ వాష్డ్. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కలిసి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళుతూ ఉంటాం కదా. మనం లాంగ్ డ్రైవ్కి వెళదామా అని ఇలా అడగాలి. కెన్ వి గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్? కెన్ వి గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్? మనం కారులో దూర ప్రయాణానికి వెళుతున్నప్పుడు సామాను ట్రంకులో పెడతాం కదా. సామాను ట్రంకులో పెట్టు అని ఇలా చెప్పాలి. పుట్ ద లగేజ్ ఇన్ ద ట్రంక్. పుట్ ద లగేజ్ ఇన్ ద ట్రంక్. సామాను కారు ట్రంకులో ఉంచడానికి మీరు కారు ట్రంక్ తెరుస్తారా అని ఇలా అడగాలి. కెన్ యూ ఓపెన్ ద కార్ ట్రంక్? కెన్ యూ ఓపెన్ ద కార్ ట్రంక్? అలాగే కారు ఎక్కండి అని ఇలా చెప్పాలి. గెట్ ఇన్ ద కార్. గెట్ ఇన్ ద కార్. కారులో ప్రయాణించేటప్పుడు మన భద్రత కోసం తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి కదా. సీటు బెల్ట్ పెట్టుకో అని ఇలా చెప్పాలి. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. అలాగే కిటికీ అద్దాన్ని పైకి ఎత్తు అని ఇలా చెప్పాలి. పుల్ అప్ ద విండో గ్లాస్. పుల్ అప్ ద విండో గ్లాస్. కారులో ప్రయాణిస్తున్నప్పుడు బయట వాతావరణం వేడిగా ఉంటే ఏసీ ఆన్ చేయవలసి వస్తుంది కదా. అప్పుడు ఏసీ ఆన్ చేస్తారా అని ఇలా అడగాలి. కెన్ యూ టర్న్ ఆన్ ద ఏసీ? కెన్ యూ టర్న్ ఆన్ ద ఏసీ? అలాగే ఏసీ పెంచుతారా అని ఇలా అడగాలి. విల్ యూ టర్న్ అప్ ద ఏసీ? విల్ యూ టర్న్ అప్ ద ఏసీ? కొన్ని కార్లు ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి కదా. ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ కార్ ఈజ్ సో కంఫర్టబుల్. దిస్ కార్ ఈజ్ సో కంఫర్టబుల్. రోడ్డు రద్దీగా ఉన్నప్పుడు కారు నెమ్మదిగా నడపాలి కదా. వేగం తగ్గించు, ముందు రద్దీగా ఉంది అని ఇలా చెప్పాలి. స్లో డౌన్, దెర్ ఈజ్ ట్రాఫిక్ ఎహెడ్. స్లో డౌన్, దెర్ ఈజ్ ట్రాఫిక్ ఎహెడ్. మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి ఎటు వెళ్లాలో సూచనలు చేస్తూ ఉంటాం కదా. ఉదాహరణకు ఈ పార్కు తరువాత ఎడమవైపుకు తిరగండి అని ఇలా చెప్పాలి. టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ దిస్ పార్క్. టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ దిస్ పార్క్. అలాగే కారు ఇండికేటర్లు పనిచేస్తున్నాయా అని ఇలా అడగాలి. ఆర్ ద ఇండికేటర్స్ ఆన్ ద కార్ వర్కింగ్? ఆర్ ద ఇండికేటర్స్ ఆన్ ద కార్ వర్కింగ్? ఇరుకుగా ఉన్న రోడ్లలో కారుని వెనక్కి తిప్పాలంటే అనువైన స్థలం కావాలి కదా. మీరు అక్కడ ఉన్న స్థలంలో వెనక్కి తిప్పవచ్చు అని ఇలా చెప్పాలి. యూ కెన్ రివర్స్ ఇన్ టు దట్ స్పేస్ ఓవర్ దేర్. యూ కెన్ రివర్స్ ఇన్ టు దట్ స్పేస్ ఓవర్ దేర్. కారుని అతివేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధించి చలాన్ పంపిస్తారు కదా. నాకు నిన్న స్పీడ్ చలాన్ వచ్చింది అని ఇలా చెప్పాలి.
I received a speeding ticket yesterday. I received a speeding ticket yesterday. అలాగే ఈ పార్కింగ్ స్థలం నా కోసం రిజర్వ్ చేయబడింది అని ఇలా చెప్పాలి. దిస్ పార్కింగ్ స్పాట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ మీ. దిస్ పార్కింగ్ స్పాట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ మీ. మనం కారులో వెళుతున్నప్పుడు వెనక్కి తిరగాలంటే యూటర్న్ చేయాలి కదా, ఇక్కడ యూటర్న్ చేయండి అని ఇలా చెప్పాలి. మేక్ ఏ యూటర్న్ హియర్. మేక్ ఏ యూటర్న్ హియర్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకుంటాం కదా, గూగుల్ మ్యాప్స్ని ఆన్ చేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ఆన్ గూగుల్ మ్యాప్స్. టర్న్ ఆన్ గూగుల్ మ్యాప్స్. రోడ్డు చివరి వరకు నేరుగా వెళ్ళండి అని ఇలా చెప్పాలి. కీప్ గోయింగ్ స్ట్రైట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. కీప్ గోయింగ్ స్ట్రైట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. కారులో ఎత్తైన ప్రదేశానికి వెళుతున్నప్పుడు గేరు మారుస్తూ ఉండాలి కదా, మీరు గేరు మార్చాలి అని ఇలా చెప్పాలి. యు నీడ్ టు చేంజ్ గేర్. యు నీడ్ టు చేంజ్ గేర్. కారుకి బీమా చేయడం తప్పనిసరి కదా, మీ కారుకి బీమా ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ కార్ ఇన్సూరెన్స్. డూ యూ హ్యావ్ కార్ ఇన్సూరెన్స్. మనం నగరాలలో ఎక్కడికైనా వెళితే పార్కింగ్కి స్థలం దొరకడం చాలా కష్టం కదా, నాకు పార్కింగ్కి స్థలం దొరికింది అని ఇలా చెప్పాలి. ఐ ఫౌండ్ ఏ పార్కింగ్ స్పేస్. ఐ ఫౌండ్ ఏ పార్కింగ్ స్పేస్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి దగ్గరలోని పెట్రోల్ బంక్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్. హౌ ఫార్ ఈజ్ ద నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్. కొన్ని రోడ్లు చాలా గుంతలతో ఎగుడుదిగుడుగా ఉంటాయి కదా, ఈ రోడ్డు చాలా ఎగుడుదిగుడుగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ రోడ్ ఈజ్ వెరీ బంపీ. దిస్ రోడ్ ఈజ్ వెరీ బంపీ. ఒక్కోసారి కారు తాళాలు కారు లోపలే మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడు తాళాలు కారు లోపలే ఉండిపోయాయి అని ఇలా చెప్పాలి. ద కీస్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఇన్సైడ్ ద కార్. ద కీస్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఇన్సైడ్ ద కార్. ముందున్న రోడ్డులో వెళ్ళండి అని ఇలా చెప్పాలి. ఫాలో ద రోడ్ ఎ హెడ్. ఫాలో ద రోడ్ ఎ హెడ్. కారులో వెళుతున్నప్పుడు వినోదం కోసం రేడియో ఆన్ చేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ద రేడియో ఆన్. టర్న్ ద రేడియో ఆన్. కారుకి ఏదైనా సమస్య ఉంటే ఒక్కోసారి ఇంజిన్ నుంచి పొగ వస్తుంది కదా, ఇంజిన్ నుంచి పొగ వస్తుంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద ఇంజిన్. దెర్ ఈజ్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద ఇంజిన్. అలాగే హార్న్ మ్రోగించండి అని ఇలా చెప్పాలి. బీప్ ద హార్న్. బీప్ ద హార్న్. కారులో ఎక్కడికైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు పెట్రోల్ తక్కువగా ఉంటే పెట్రోల్ కొనడానికి గుర్తు చేయండి అని ఇలా చెప్పాలి. రిమైండ్ మీ టు బై పెట్రోల్. రిమైండ్ మీ టు బై పెట్రోల్. కారు ఎంత వేగంగా నడుపుతున్నారో తెలుసుకోవడానికి మీరు ఎంత వేగంగా వెళుతున్నారు అని ఇలా అడగాలి. హౌ ఫాస్ట్ ఆర్ యు గోయింగ్. హౌ ఫాస్ట్ ఆర్ యు గోయింగ్. అలాగే నన్ను ఊరు మధ్యలో దింపగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ డ్రాప్ మీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ ప్లీజ్. కెన్ యూ డ్రాప్ మీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ ప్లీజ్. కొందరు కారుని అతివేగంగా నడుపుతూ ఉంటారు కదా, అప్పుడు వేగ పరిమితిని మించవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఎక్సీడ్ ద స్పీడ్ లిమిట్. డోంట్ ఎక్సీడ్ ద స్పీడ్ లిమిట్. ముందు ఉన్న కారుని ఓవర్టేక్ చేయబోతున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు ఓవర్టేక్ ద కార్ ఇన్ ఫ్రంట్. ఆర్ యూ గోయింగ్ టు ఓవర్టేక్ ద కార్ ఇన్ ఫ్రంట్. వర్షం పడినప్పుడు కొన్ని రోడ్లు జారుతూ ఉంటాయి కదా, రోడ్డు జారుడుగా ఉంది అని ఇలా చెప్పాలి. ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. జారుతున్న రోడ్డు మీద కారు నడపడం కష్టం కదా, జాగ్రత్త రోడ్డు మీద జారిపోవచ్చు అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, యూ మైట్ స్కిడ్ ఆన్ ద రోడ్. బీ కేర్ఫుల్, యూ మైట్ స్కిడ్ ఆన్ ద రోడ్. మనం కారులో వెళుతున్నప్పుడు మలుపు తిరగవలసి వస్తే వెనక వస్తున్న వాహనదారులకు తెలియజేయడానికి
ఇండికేటర్లు ఉపయోగిస్తాం కదా, మలుపు తిరగాలనుకున్నప్పుడు ఇండికేటర్లు ఉపయోగించు అని ఇలా చెప్పాలి. యూజ్ ఇండికేటర్స్ వెన్ యూ వాంట్ టు టర్న్. యూజ్ ఇండికేటర్స్ వెన్ యూ వాంట్ టు టర్న్. కారు నడుపుతున్నప్పుడు రోడ్డు మీద నడిచి వెళుతున్న వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి కదా, పాదచారుల పట్ల జాగ్రత్త వహించు అని ఇలా చెప్పాలి. వాచ్ అవుట్ ఫర్ ద పెడెస్ట్రియన్స్. వాచ్ అవుట్ ఫర్ ద పెడెస్ట్రియన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, అందుకే మద్యం సేవించి వాహనం నడపవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మనకి దగ్గరలో బీచ్ ఉంటే సెలవు రోజుల్లో బీచ్కి వెళుతూ ఉంటాం కదా, బీచ్కి డ్రైవ్కి వెళదాం అని ఇలా చెప్పాలి. లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ టు ద బీచ్. లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ టు ద బీచ్. నిన్ను దారిలో పికప్ చేసుకోవాలా అని ఇలా అడగాలి. షల్ ఐ పిక్ యూ అప్ ఆన్ ద వే. షల్ ఐ పిక్ యూ అప్ ఆన్ ద వే. అలాగే మనం బయటకు బయలుదేరే ముందు కారు తాళం కనిపించకపోతే కారు తాళం ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద కార్ కీ. వేర్ ఈజ్ ద కార్ కీ. దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే కారులో సరిపడినంత పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా, మనం బయలుదేరే ముందు ఇంధనాన్ని తనిఖీ చెయ్యి అని ఇలా చెప్పాలి. చెక్ ద ఫ్యూయల్ బిఫోర్ వి లీవ్. చెక్ ద ఫ్యూయల్ బిఫోర్ వి లీవ్. మన కారుకి మనకు తెలియకుండా అప్పుడప్పుడు ఎవరైనా గీతలు గీస్తూ ఉంటారు కదా, అప్పుడు నా కారు కుడివైపు ఎవరో గీతలు గీశారు అని ఇలా చెప్పాలి. Someone has scratched my car on the right side. Someone has scratched my car on the right side. అలాగే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ఇలా అడగాలి. Do you have a driver's license? Do you have a driver's license? కారులో హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వేరే వాహనాలతో పోటీపడి అతివేగంగా నడుపుతూ ఉంటారు కదా, అప్పుడు వేగం తగ్గించు, ఇది పోటీ కాదు అని ఇలా చెప్పాలి. స్లో డౌన్, ఇట్స్ నాట్ ఏ రేస్. స్లో డౌన్, ఇట్స్ నాట్ ఏ రేస్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం అనుకున్న సమయానికి చేరుకోలేం కదా, అప్పుడు నేను ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కొంచెం ఆలస్యం అవుతుంది అని ఇలా చెప్పాలి. I am going to be little late as I am stuck in traffic. I am going to be little late as I am stuck in traffic. పరిమితికి మించి వేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు కదా, అతివేగంగా నడిపినందుకు పోలీసులు జరిమానా విధించారు అని ఇలా చెప్పాలి. The police fined me for speeding. The police fined me for speeding. వాహనాల వేగాన్ని తనిఖీ చేయడానికి రోడ్డు పక్కన స్పీడ్ కెమెరాలు అమరుస్తున్నారు కదా, స్పీడ్ కెమెరాలు ఉన్నాయి చూసుకో అని ఇలా చెప్పాలి. వాచ్ అవుట్ ఫర్ ద స్పీడ్ కెమెరాస్. వాచ్ అవుట్ ఫర్ ద స్పీడ్ కెమెరాస్. అలాగే విండ్ స్క్రీన్లో పగుళ్లున్నాయి అని ఇలా చెప్పాలి. దెర్ ఇస్ ఎ క్రాక్ ఇన్ ద విండ్ స్క్రీన్. దెర్ ఇస్ ఎ క్రాక్ ఇన్ ద విండ్ స్క్రీన్. మన కారులో ఇంధన పరిమాణాన్ని తెలియజేసే సూచిక పనిచేయకపోతే నా కారులో ఇంధన సూచిక పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. ద ఫ్యూయల్ ఇండికేటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ మై కార్. ద ఫ్యూయల్ ఇండికేటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ మై కార్. అలాగే కారుని వెనక్కి నడపవలసి వస్తే కొంచెం వెనక్కి పోనివ్వు అని ఇలా చెప్పాలి. జస్ట్ రివర్స్ బ్యాక్ ఏ లిటిల్. జస్ట్ రివర్స్ బ్యాక్ ఏ లిటిల్. కారుని వెనక్కి నడుపుతున్నప్పుడు రియర్ వ్యూ అద్దాన్ని చూడు అని ఇలా చెప్పాలి. చెక్ ద రియర్ వ్యూ మిర్రర్. చెక్ ద రియర్ వ్యూ మిర్రర్. కార్లు అప్పుడప్పుడు చెడిపోతూ ఉంటాయి కదా, అప్పుడు నా కారు చెడిపోయింది అని ఇలా చెప్పాలి. మై కార్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. మై కార్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. కారు అతివేగంగా నడపడం వలన కానీ లేక రోడ్డులో గుంతలు ఉండటం వలన కానీ అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటుంది కదా, అప్పుడు కారు కొంచెం అదుపు తప్పింది అని ఇలా చెప్పాలి. ద కార్ జస్ట్ స్పన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ద కార్ జస్ట్ స్పన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మనం కారులో వెళ్తున్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏమైనా సహాయం కావాలేమో తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఉన్నారా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ సమ్వన్ హూ కుడ్ పిక్ యూ అప్.
డూ యూ హ్యావ్ సమ్మన్ హూ కుడ్ పిక్ యూ అప్? కారుని నిలిపి ఉంచినప్పుడు హ్యాండ్ బ్రేక్ తప్పనిసరిగా వేయాలి కదా. హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు పుట్ ద హ్యాండ్ బ్రేక్ ఆన్. డోంట్ ఫర్గెట్ టు పుట్ ద హ్యాండ్ బ్రేక్ ఆన్. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగకుండా వెళ్ళిపోవడం నేరం కదా. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగు అని ఇలా చెప్పాలి. స్టాప్ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. స్టాప్ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. అలాగే నేరుగా ముందుకు నడపండి అని ఇలా చెప్పాలి. డ్రైవ్ స్ట్రైట్ ఎహెడ్. డ్రైవ్ స్ట్రైట్ ఎహెడ్. కొన్ని రోడ్లపై గుంతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అప్పుడు రోడ్డుపై గుంతలు ఉంటాయి చూసుకో అని ఇలా చెప్పాలి. వాచ్ అవుట్ ఫర్ పాతోల్స్ ఇన్ ద రోడ్. వాచ్ అవుట్ ఫర్ పాతోల్స్ ఇన్ ద రోడ్. అలాగే మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు వెళ్లాలో సూచనలు చేస్తూ ఉంటాం కదా. మనం వంతెన పైకి వెళ్లి కుడివైపు తిరగాలి అని ఇలా చెప్పాలి. We need to go over the bridge and then turn right. We need to go over the bridge and then turn right. సుదూర ప్రాంతాలకు కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కరే నడపకుండా వంతుల వారీగా నడిపితే తేలిగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు డ్రైవ్ చేయడం నా వంతు అని ఇలా చెప్పాలి. ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్. ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్. ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువ శబ్దం చేస్తాయి కదా. ఈ ఎలక్ట్రిక్ కార్లు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి అని ఇలా చెప్పాలి. దీస్ ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ సో క్వైట్. దీస్ ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ సో క్వైట్. కారు వేగంగా నడిపితే కొందరు భయపడుతూ ఉంటారు కదా, అప్పుడు నా డ్రైవింగ్ నిన్ను భయపెడుతుందా అని ఇలా అడగాలి. డస్ మై డ్రైవింగ్ స్కేర్ యూ? డస్ మై డ్రైవింగ్ స్కేర్ యూ? అలాగే ఒక్కోసారి డ్రైవింగ్ చేయాలంటే ఆసక్తి ఉండదు కదా, అప్పుడు నాకు డ్రైవింగ్ చేయాలనిపించడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రైవింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రైవింగ్. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండు అని ఇలా చెప్పాలి. స్టే అలర్ట్ వెన్ డ్రైవింగ్ ఎట్ నైట్. స్టే అలర్ట్ వెన్ డ్రైవింగ్ ఎట్ నైట్. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి కదా. నేను డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను అని ఇలా చెప్పాలి. ఐ పాస్డ్ మై డ్రైవింగ్ టెస్ట్. ఐ పాస్డ్ మై డ్రైవింగ్ టెస్ట్. అలాగే నువ్వు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ డ్రైవింగ్ ఎట్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. యు ఆర్ డ్రైవింగ్ ఎట్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. కొన్ని రోడ్ల మీద చీకటిలో డ్రైవ్ చేయడం చాలా కష్టం కదా, అప్పుడు వెలుతురు ఉన్నంత వరకు మనం డ్రైవింగ్ చేద్దాం అని ఇలా చెప్పాలి. We will keep on driving while there is still daylight. We will keep on driving while there is still daylight. ఎవరైనా రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే నువ్వు రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. You are driving on the wrong side of the road. You are driving on the wrong side of the road. అలాగే కారు తలుపు లాక్ చేసి ఉంటే తలుపును అన్లాక్ చేయగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ అన్లాక్ ద డోర్ ప్లీజ్? కెన్ యూ అన్లాక్ ద డోర్ ప్లీజ్? నా కాలుకి దెబ్బ తగిలినందువలన నేను కారు దిగలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ బికాస్ ఐ హర్ట్ మై లెగ్. ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ బికాస్ ఐ హర్ట్ మై లెగ్. ఒక్కోసారి మన కారు స్టార్ట్ కానందువలన మనం వెళ్ళవలసిన చోటకి ఆలస్యంగా వెళతాం కదా, అప్పుడు క్షమించండి నా కారు స్టార్ట్ కానందువలన ఆలస్యమయ్యాను అని ఇలా చెప్పాలి. సారీ ఐ ఆమ్ లేట్ యాజ్ మై కార్ వుడెంట్ స్టార్ట్. సారీ ఐ ఆమ్ లేట్ యాజ్ మై కార్ వుడెంట్ స్టార్ట్. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి మనం తిరగవలసిన మలుపుని దాటి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అప్పుడు మనం మలుపు తప్పాము అని ఇలా చెప్పాలి. We missed the turn. We missed the turn. కొన్ని రోడ్లు వెడల్పు తక్కువగా ఉండి కార్లు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అప్పుడు ఈ రోడ్డు కార్లు వెళ్ళడానికి చాలా ఇరుకుగా ఉంది అని ఇలా చెప్పాలి. This road is too narrow for cars. This road is too narrow for cars.
మంచులో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం కదా. మంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని ఇలా చెప్పాలి. టేక్ కేర్ వెన్ డ్రైవింగ్ ఇన్ ద స్నో. టేక్ కేర్ వెన్ డ్రైవింగ్ ఇన్ ద స్నో. మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారు దారిలో ఆగిపోయినట్లయితే అప్పుడు హజార్డ్ లైట్లు వెయ్యి అని ఇలా చెప్పాలి. పుట్ ద హెజార్డ్ లైట్స్ ఆన్. పుట్ ద హెజార్డ్ లైట్స్ ఆన్. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మన కారు అందుబాటులో లేకపోతే మనం కారుని అద్దెకు తీసుకుంటాం కదా. ఉదాహరణకు వారాంతంలో కారు అద్దెకు తీసుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ రెంట్ ఏ కార్ ఫర్ ద వీకెండ్. లెట్స్ రెంట్ ఏ కార్ ఫర్ ద వీకెండ్. మనం ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఎక్కువ మలుపులు ఉంటాయి కదా. అప్పుడు జాగ్రత్త, ఈ రోడ్డులో చాలా మలుపులు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, దిస్ రోడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బెండ్స్. బీ కేర్ఫుల్, దిస్ రోడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బెండ్స్. మనం చేరవలసిన గమ్యస్థానం చేరుకున్న తర్వాత మనం గమ్యస్థానం చేరుకున్నాము అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ అవర్ డెస్టినేషన్. వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ అవర్ డెస్టినేషన్. చివరిగా బస్సు ప్రయాణానికి సంబంధించిన సెంటెన్సెస్ నేర్చుకుందాం. మనలో చాలామంది బస్సులో ప్రయాణం చేయడం అంటే ఇష్టపడతారు కదా. ఉదాహరణకు, నాకు బస్సులో ప్రయాణం చేయడం ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ టు ట్రావెల్ బై బస్. ఐ లైక్ టు ట్రావెల్ బై బస్ అంటాం. మనం బస్సులో ప్రయాణించాలంటే బస్సు ఎక్కడానికి బస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. ఇక్కడ నుండి బస్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద బస్ స్టేషన్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఈజ్ ద బస్ స్టేషన్ ఫ్రమ్ హియర్. అలాగే బస్ స్టేషన్ నడిచి వెళ్ళేంత దూరంలో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ద బస్ స్టేషన్ ఈజ్ విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్స్. ద బస్ స్టేషన్ ఈజ్ విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్స్ అని చెప్పాలి. మనం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే టికెట్స్ ముందుగా బుక్ చేసుకుంటాం కదా. ఉదాహరణకు, మా నాన్న టికెట్స్ బుక్ చేశారు. దీన్ని ఇంగ్లీష్లో మై ఫాదర్ బుక్డ్ ద టికెట్స్. మై ఫాదర్ బుక్డ్ ద టికెట్స్ అంటాం. మనం రాత్రి 7 గంటలకు బస్ స్టేషన్లో ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో వీ షుడ్ బీ ఎట్ ద బస్ స్టేషన్ బై 7 PM. వీ షుడ్ బీ ఎట్ ద బస్ స్టేషన్ బై 7 PM అంటాం. బస్సు చాలా రద్దీగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ద బస్ ఈజ్ వెరీ క్రౌడెడ్. ద బస్ ఈజ్ వెరీ క్రౌడెడ్ అంటాం. అలాగే బస్సులన్నీ నిండిపోయాయి. దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ద బస్సెస్ ఆర్ ఫుల్. ఆల్ ద బస్సెస్ ఆర్ ఫుల్ అంటాం. అప్పుడప్పుడు బస్సులు ఆలస్యంగా వస్తాయి కదా. బస్సు ఆలస్యం అయింది అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ద బస్ గాట్ డిలేడ్. ద బస్ గాట్ డిలేడ్. నేను బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బస్ అంటాం. ఈ బస్సు విజయవాడకు వెళుతుందా. దీన్ని ఇంగ్లీష్లో డస్ దిస్ బస్ గో టు విజయవాడ. డస్ దిస్ బస్ గో టు విజయవాడ అంటాం. మనం ఒక్కోసారి పొరపాటున మనం ఎక్కవలసిన బస్సు కాకుండా వేరే బస్సు ఎక్కుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు నేను పొరపాటున తప్పు బస్సు ఎక్కాను అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఐ గాట్ ఆన్ ద రాంగ్ బస్ బై మిస్టేక్. ఐ గాట్ ఆన్ ద రాంగ్ బస్ బై మిస్టేక్. నేను ఇక్కడ దిగాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గెట్ ఆఫ్ హియర్. ఐ హ్యావ్ టు గెట్ ఆఫ్ హియర్ అంటాం. నేను విజయవాడ వెళ్ళాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో టు విజయవాడ. ఐ హ్యావ్ టు గో టు విజయవాడ అంటాం. ఈ బస్సు నేరుగా విజయవాడ వెళ్తుందా. దీన్ని ఇంగ్లీష్లో విల్ దిస్ బస్ డైరెక్ట్లీ గో టు విజయవాడ. విల్ దిస్ బస్ డైరెక్ట్లీ గో టు విజయవాడ అని అడగాలి. బస్సులో ఏదైనా సీటు అందుబాటులో ఉందా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ సీట్ అవైలబుల్ ఆన్ ద బస్. ఈజ్ దేర్ ఎనీ సీట్ అవైలబుల్ ఆన్ ద బస్ అంటాం. నేను 2 సీట్లు రిజర్వ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు రిజర్వ్ 2 సీట్స్. ఐ వాంట్ టు రిజర్వ్ 2 సీట్స్ అంటాం. మీరు టికెట్ కొన్నారా అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. హ్యావ్ యూ బాట్ ద టికెట్. హ్యావ్ యూ బాట్ ద టికెట్. నేను టికెట్ బస్సులో కొనవచ్చా. దీన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ బై ఏ టికెట్ ఆన్ ద బస్. కెన్ ఐ బై ఏ టికెట్ ఆన్ ద బస్ అని అడగాలి. విజయవాడకు ఛార్జీ ఎంత అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. హౌ మచ్ ఈజ్ ద ఫేర్ టు విజయవాడ. హౌ మచ్ ఈజ్ ద ఫేర్ టు విజయవాడ. బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది. దీన్ని ఇంగ్లీష్లో వెన్ విల్ ద బస్ లీవ్. వెన్ విల్ ద బస్ లీవ్ అని అడగాలి. మనం చూస్తూనే ఉంటాం కదా, పండుగలప్పుడు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు
ప్రయాణికులతో విపరీతమైన రద్దీగా ఉంటుంది కదా. ఉదాహరణకు బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ద బస్ స్టేషన్ వాజ్ క్రౌడెడ్ విత్ పాసెంజర్స్. ద బస్ స్టేషన్ వాజ్ క్రౌడెడ్ విత్ పాసెంజర్స్ అంటాం. బస్సు ఎక్కుదాం పద. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గెట్ ఆన్ ద బస్. లెట్స్ గెట్ ఆన్ ద బస్ అంటాం. మీరు నా సీట్లో కూర్చున్నారు. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ అంటాం. ఎవరైనా మన సీటులో కూర్చుని ఉంటే వాళ్ళని నా సీటు నుండి లేవగలరా అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. కెన్ యూ ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్. కెన్ యూ ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్. రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరింది. దీన్ని ఇంగ్లీష్లో ద బస్ స్టార్టెడ్ ఎట్ 8 PM. ద బస్ స్టార్టెడ్ ఎట్ 8 PM అంటాం. మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బయట నుండి చలిగాలి వేస్తూ ఉంటే మనం కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడిని దయచేసి కిటికీ మూయగలరా అని అడుగుతాం కదా. దాన్ని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో. కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో అని అడగాలి. బస్సు ఆగింది. దీన్ని ఇంగ్లీష్లో ద బస్ స్టాప్డ్. ద బస్ స్టాప్డ్ అంటాం. మనం బస్సు దిగుదాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గెట్ ఆఫ్ ద బస్. లెట్స్ గెట్ ఆఫ్ ద బస్ అంటాం. ఇక్కడ బస్సు ఎంతసేపు ఆగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డస్ ద బస్ స్టాప్ హియర్. హౌ లాంగ్ డస్ ద బస్ స్టాప్ హియర్ అంటాం. ఒక్కోసారి బస్సులో మన వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం కదా. ఉదాహరణకు బస్సులో నా పర్సు దొంగిలించబడింది. దీన్ని ఇంగ్లీష్లో మై వ్యాలెట్ వాజ్ స్టోలెన్ ఆన్ ద బస్. మై వ్యాలెట్ వాజ్ స్టోలెన్ ఆన్ ద బస్ అంటాం. ఒక్కోసారి మనం ట్రాఫిక్ వలన కానీ లేదా ఏదైనా పని ఉండటం వలన కానీ బస్సుని అందుకోలేకపోతాం కదా. అప్పుడు నేను బస్సును అందుకోలేకపోయాను అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఐ మిస్డ్ ద బస్. ఐ మిస్డ్ ద బస్. మనం బస్సుని అందుకోలేకపోయినప్పుడు తర్వాత బస్సు ఎప్పుడు వస్తుంది అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి. వెన్ విల్ ద నెక్స్ట్ బస్ అరైవ్. వెన్ విల్ ద నెక్స్ట్ బస్ అరైవ్. బస్సు ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ బస్ జర్నీ. ఇట్ వాజ్ ఏ ప్లెజెంట్ బస్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.